హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం సులువుగా కండెన్స్డ్ మిల్క్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. నేను దీనికోసం 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని పాలు మరిగించుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను 1/2 లీటర్ పాలకి 300 గ్రాములు పంచదార తీసుకున్నానండి. పంచదార వేసిన తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలి. చిక్కని పాలు తీసుకోవాలి. మనం ఇంట్లోనే తయారు చేసుకుని స్వీట్స్లో వేసుకున్నాం అనుకోండి, చాలా సంతోషంగా కూడా ఉంటుంది మనకి. అందుకనే నేను ఇది చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, పెద్ద పెద్ద బుడగలతోటి ఉడుకుతుంది. అవన్నీ దగ్గరికి అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. దీన్ని అడుగు అంటకుండా చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి, కండెన్స్డ్ మిల్క్ ఏ విధంగా తయారు చేయాలో. చాలా సింపుల్గా అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. రంజాన్ వస్తుంది కదా, రంజాన్కి ఈ కండెన్స్డ్ మిల్క్ చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను, అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి. అచ్చం కొన్నదానికిలాగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.